అపారమైన ఖనిజ సంపదకు నిలయం. వేల కోట్లకు పైగా విలువైన ఖనిజ నిక్షేపాలను విశాఖ సాగర్ తీరం సముద్ర గర్భంలో నిక్షిప్తం చేసుకుందని సముద్ర గర్భాన శాస్త్రవేత్తలు సాగిస్తున్న అన్వేషణలో తెలిసింది. వివిధ శాస్త్ర పరిశోధనల్లో వినియోగించే రకరకాల భార లోహాలు విశాఖ తీరాన పోగుపడినట్లు కనుగొన్నారు. విశాఖ తీరంలో నిక్షిప్తమైన ఖనిజ సంపద ఏంటి? ఇది భవిష్యత్తు తరాలకు ఎలా ఉపయోగపడబోతుంది? మరి ఏపీకి ఇది పెట్టుబడిగా మారనుందా? ఇదే అంశాల మీద హెచ్ఎం టీవీ అందిస్తుంది స్పెషల్ ఫోకస్. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విశాఖ తీరం ఎంతో విలువైన ఖనిజాలకు నిలయం. విశాఖ జిల్లా పూడిమడక నుంచి ఒడిశా పారాదీప్ వరకు విస్తరించిన తీర ప్రాంతంలో అరుదైన భారలోహాలు అపారంగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. విశాఖ తీరానికి 10 నాటికల్ మైళ్ల దూరంలోని 250 బ్లాకుల్లో బ్లూ వాటర్లో నిక్షిప్తమైన సుమారు 38.4 టన్నుల భారలోహ నిక్షేపాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో 46,000 కోట్లని అంచనా. భారత లోహాలలో ముఖ్యంగా గార్నైట్, జిర్కోనియం, సిలిమినైట్, రూటిల్, లికాక్సిన్, మోనోజైట్, టైటానియం వంటి ఖనిజాలను గుర్తించారు. వీటిలో టైటానియం చాలా విలువైనది. టైటానియంని ప్రధానంగా అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగిస్తారు. విశాఖ తీరంలోని ఖనిజాల విలువ ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే అంశాలపై ప్రభుత్వానికి జిఎస్ఐ నివేదిక సమర్పించింది. అది ఇల్యూమినైటు, ఏబీ మినరల్, సిలిమినైటు, గార్నెట్, మోంజనైటు, రూటైలు, జిర్కాన్ ఇవన్నిటిని కలిపి భార ఖనిజాలు అంటే హెవీ మినరల్స్ అని అనడం జరుగుతుంది. ఇందులో టైటానియం మినరల్స్, ఇల్యూమినైటు, రూటైలు, టైటానియం మినరల్స్ ఉన్నవి. ఎంతో విలువైన ఖనిజ సంపదను జాతీయ సంపదగా గుర్తించి ప్రజా ప్రయోజనాల కోసం వాటిని భద్రపరచాలని నిపుణులు కోరుతున్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటాలను నిర్ణయించుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే విదేశీయులు ఈ ఖనిజ నిక్షేపాలపై కన్ను వేశారని, స్వార్థ రాజకీయాలతో వీటిని చేజార్చుకుంటే భావితరాలు ఎంతో నష్టపోతాయని హెచ్చరిస్తున్నారు. ఒక్క సముద్రం ఈ ఇసుకే కాదు, లోపల 10 కిలోమీటర్లు 12 నాటికల్ మైల్స్ అంటే అది గవర్నమెంట్ మన భారతదేశానికి దానిపైన సార్వభౌమత్వం ఉంది. అది 12 నాటికల్ మైల్స్ వరకు తర్వాత కూడా మనం మైన్ చేయవచ్చు. అక్కడ కూడా ఇటువంటి ఖనిజాలు ఉన్నాయి అనే విషయం నిర్ధారణ అయింది. జలనిధిలో దాగిన భారలోహ నిక్షేపాలను విదేశీ శక్తుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సముద్ర గర్భంలో ఖనిజ సంపద వెలికితీసి సాంకేతికతను మరింత అభివృద్ధి చేసుకుంటే మరెన్నో నిక్షేపాలు వెలుగు చూస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువిశాలమైన తీర ప్రాంతం ఉన్న ప్రాంతం. మరి ఈ తీర ప్రాంతాల్లో దాగి ఉన్న ఖనిజ సంపదలను, సముద్ర సంపదల మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే అపారమైన ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.